ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్ నగర్ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పాలమూరు బంద్ పిలుపునిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి భారీ సంఖ్యలో హిందువులు పాల్గొని ర్యాలీగా బయలుదేరారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మరొకసారి హిందువులపై హిందూ దేవాలయ దాడులు జరిగితే సహించమని వారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపం నుండి న్యూ టౌన్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియాతో కలిపి క్లాక్ టవర్ రామ్ మందిరం చౌరస్తా నుండి తిరిగి తెలంగాణ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని హిందూ సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 200 మంది పాల్గొని ర్యాలీ తీశారు. హిందువుల ఫ్యామిలీస్లపై దాడి చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు పాలమూరు బంద్ను హిందుత్వవాదులు హిందూ సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద భారీ సంఖ్యలో పాల్గొన్న హిందువులు ఈరోజు ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ ర్యాలీకి సంబంధించి మహబూబ్నగర్ పట్టణ వీధిలో గుండుగా ఎక్కడెక్కడ మీరు ర్యాలీ చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా హిందుత్వవాదులు అందరూ ఈరోజు భారీ సంఖ్యలో పాల్గొని ఈరోజు ధర్నా చేస్తున్నారు. నిరసన వ్యక్తం కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ ప్రోగ్రామ్ అంటే ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? ఈ ర్యాలీ ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళను హింసించి వాళ్ళ పైన విపరీతంగా వాళ్ళ పాస్తులను వాళ్ళకి సంబంధించిన మహిళలను విపరీతంగా దాడులు చేసి నష్టపరుస్తున్నందుకు నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. ఇక్కడ పాలమూరులో మాత్రం ఇవాళ ఇక్కడ నుంచి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఐక్యవేదిక ద్వారా పెద్ద ఎత్తున హిందువులంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ర్యాలీ ఇక్కడ నుంచి టీటీడీ కళ్యాణ మండపం నుంచి న్యూ టౌన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ అశోక్ చౌరస్తా అక్కడ నుంచి ఇంకా ముందుకు పోయి క్లాక్ టవర్కి చేరుకుంటాం. క్లాక్ టవర్ నుంచి అందరం కలిసి మళ్ళీ తెలంగాణకు చేరుకొని ఇక్కడ వచ్చినటువంటి వక్త ప్రవచనం వినడం జరుగుతుంది, అక్కడ ప్రసంగించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మరి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు తెలియజేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళని అరికట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తాత్కాలిక ప్రధానమంత్రి ఉన్నారో వారిని కూడా కోరడం జరిగింది, దాడులు ఆపాలని చెప్పి, నష్టం చేయకూడదని చెప్పి కోరడం జరిగింది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హిందూ ఐక్యవేదిక ఉందో ఈ ఐక్యవేదిక ద్వారా మా యొక్క పాలమూరు పట్టణానికి సంబంధించిన పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరి యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. హిందువులపై దాడులు కొనసాగిస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి సైతం అల్టిమేటం చేస్తున్నామని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు చెబుతున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.